హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మ్యాడాక్స్ సూపర్ న్యాచురల్ యూనివర్స్ లో ఇప్పటి వరకు 4 వచ్చాయి. రూహి కూడా ఉంది, కానీ అంత అవసరం లేదని అనుకుంటున్నా. సో ఈ 4 మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తుంటాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి స్త్రీ పార్ట్ 1 2018 లో వచ్చిన మూవీ. ఇది బాలీవుడ్ లో ఒక యూనిక్ హారర్ కామెడీ మూవీ. ఇది హారర్, హ్యూమర్, మిస్టరీ వీటిని చాలా బాగా బ్లెండ్ చేశారు అని చెప్పాలి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. కామెడీ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హారర్ ఎలిమెంట్స్, జంప్ స్కేర్ సీన్స్ మంచిగా ఉంటాయి మూవీలో. సో ఈ స్త్రీ ఒక మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఈ స్టోరీ అనేది చాందేరి అనే చిన్న టౌన్ లో జరుగుతుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆ గోస్ట్ ఉమెన్ అంటే చాలా భయం ఉంటుంది. ఆ దయ్యం ఎవరో కాదు, స్త్రీ మామూలు దయ్యం కాదు. ప్రతి సంవత్సరం దుర్గామాత ఫెస్టివల్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే వస్తుంది. మరి అటాక్ చేసేది కూడా ఆడవాళ్ళ మీద కాదు, ఓన్లీ మగవాళ్ళ మీద మాత్రమే అటాక్ చేస్తుంది. ఇంకా వాళ్ళ మీద అటాక్ చేసి బట్టలు అక్కడనే వదిలేసి మగవాళ్ళని తీసుకువెళ్తుంది. స్త్రీ నుంచి కాపాడాలంటే వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1 వచ్చేసి స్త్రీ వస్తే పరిగెత్తొద్దు. సెకండ్ వచ్చేసి స్త్రీ వచ్చినప్పుడు చెప్పులు పట్టుకొని నడవాలి. అండ్ ది లాస్ట్ వన్, ఇదే మేజర్, స్త్రీ వచ్చినప్పుడు తన వైపుగా అస్సలు చూడదు, ఎంత సెడ్యూస్ చేసినా సరే. ఇవి రూల్స్. ఆ తర్వాత హీరో అంటే విక్కీ, తన ఇంట్రడక్షన్ ఉంటుంది. విక్కీ ఒక టాలెంటెడ్ టైలర్. చాందేరిలో ఎవరు వచ్చినా సరే చాలా తక్కువ టైంలో టైలరింగ్ చేసేస్తాడు. సచ్ ఎ టాలెంటెడ్ గా కదా. విక్కీ వాళ్ళ మదర్ చనిపోతుంది చిన్నప్పుడే. విక్కీ ఇంకా తన ఫాదర్ మాత్రమే ఇంట్లో ఉంటారు. ఫాదర్ కి ఉన్న టైలర్ షాప్ ని నడిపిస్తుంటాడు విక్కీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్టీరియస్ గా ఒక అమ్మాయి తనని మీట్ అవుతుంది. విక్కీ ఇంకా ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. దుర్గామాత ఫెస్టివల్ అన్నా కదా, ఆ ఫెస్టివల్ టైంలోనే సడన్ గా మీట్ అయ్యి మాట్లాడుకుంటారు ఇద్దరు. అది గుడి లోపల కాదు, గుడి బయట. ఆ అమ్మాయి పేరు, డీటెయిల్స్ ఇవన్నీ షేర్ చేయదు. ఇంకా ఆమె వెళ్ళాక ఆ అమ్మాయి గురించి విక్కీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయి పేరు చెప్పలేదు కాబట్టి మనం శ్రద్ధ అని ఫిక్స్ అయిపోదాం. విక్కీకి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు పేరు వచ్చేసి జనా అండ్ విట్టు. వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది ఆ అమ్మాయి మీద. సడన్ గా మిస్టీరియస్ గా కలవడం, మళ్ళీ సడన్ గా కనిపించకపోవడం కొంచెం వీళ్ళకి ఆస్పిషియస్ గా ఉంటుంది. శ్రద్ధ విక్కీకి ఒక లెటర్ లో కొన్ని వస్తువులు రాసి పెడుతుంది. విక్కీ తన ఫ్రెండ్స్ తో చదివిపిస్తాడు. ఆ లెటర్ లో కావాల్సినవి ఏమని అడుగుతుంది అంటే, ఆడ్ థింగ్స్ లైక్ బల్లి తోక, క్యాట్ హెయిర్, మాంసం, ఇంకా మందు అడుగుతుంది. ఇవన్నీ జన ఇంకా బిట్టు చూసాక ఆ అమ్మాయే అంటే శ్రద్ధనే స్త్రీ అని అనుకుంటారు. ఎప్పుడన్నా తన డీటెయిల్స్ షేర్ చేసిందా, ఆ కళ్ళు స్ట్రేట్ గా ఉన్నాయా లేకపోతే వెనక వైపుగా తిరిగి ఉన్నాయా, అది నువ్వు గమనించావా ఎప్పుడైనా అని అడుగుతారు విక్కీని వాళ్ళ ఫ్రెండ్స్. అయినా సరే విక్కీ ఇవన్నీ పట్టించుకోడు. అష్ట కష్టాలు పడి ఆ లెటర్ లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ పట్టుకొని శ్రద్ధకి ఇస్తాడు. అప్పుడే సడన్ గా ఇచ్చాక మళ్ళీ మిస్టీరియస్ గా డిసప్పియర్ అవుతుంది. ఆ తర్వాత విక్కీ క్లోజ్ ఫ్రెండ్ అయిన జనాని తిరిగి వచ్చి తనని తీసుకువెళ్తుంది. బట్టలు అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ బట్టలు వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా బాధపడుతుంటారు. ఈ చందేరి టౌన్ లో ప్రతి ఇంటి పైన ఓ స్త్రీ కళ్ళ ఆనా అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఓ స్త్రీ రేపు రా అని. సో ఇప్పుడు దాన్ని చూసాక, అంటే స్త్రీ వచ్చి అది చూసాక రేపు రా అని ఉండేసరికి ఇంకా తర్వాత వస్తుంది అని అక్కడ ప్రజల నమ్మకం. అదే నిజం కూడా. అందరి ఇంటి పైన ఓ స్త్రీ కల్ ఆనా అని ఉంటుంది. జానా మిస్ అయిన రోజు ఏమవుతుందంటే, విక్కీ శ్రద్ధ కలిసి ఒక నైట్ బయటికి వెళ్తారు. విక్కీ కోసం అని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, జానా ఇంకా బిట్టు. వీళ్ళిద్దరు విక్కీ కోసం వెళ్తారు. కానీ సడన్ గా భయం వేసి తిరిగి వెళ్ళిపోతారు ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ ఇంటికి. అదే పర్ఫెక్ట్ టైం అనుకొని స్త్రీ జనాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇంత జరుగుతుంది కదా. ఆ తర్వాత ఈ స్త్రీ గురించి తెలుసుకుందామని రుద్ర హెల్ప్ తీసుకుంటారు. రుద్ర స్త్రీ గురించి ఎన్నో రోజులుగా రీసెర్చ్ చేస్తుంటాడు. స్త్రీ గురించి ఒక రైటర్ బుక్ రాస్తాడు. ఆ బుక్ ని వాళ్ళు రిఫర్ చేస్తే స్త్రీ గురించి వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే, ఈ స్త్రీ అనే అమ్మాయి ఒకరిని బాగా లవ్ చేస్తుంది. ఇంకా మ్యారేజ్ కూడా చేసుకుంటుంది. కానీ ఆ మ్యారేజ్ ని రద్దు అవుతుంది క్యాస్ట్ డిఫరెన్సెస్ వల్ల. స్త్రీ హస్బెండ్ ని బ్రూటల్ గా కిల్ చేస్తారు. ఇలా చేసినందుకు రివెంజ్ తీర్చుకుంటుంది. సో అలా టౌన్ ని చాలా ప్రాబ్లమ్స్ లో పెడుతుంది. అప్పటికి స్త్రీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ జరగదు. సో హనీమూన్ కోసం అని చందేరి
చాందేరి టౌన్ లో ఉన్న మగవాళ్ళందరినీ మాత్రమే తీసుకువెళ్తుంది. సో అంతగానం ట్రై చేస్తుంది హనీమూన్ కోసం. వీళ్ళు ఒక బుక్ రిఫర్ చేస్తారు కదా, అందులో ఒక ప్లేస్ ఉంటుంది. విక్కీ ఆల్రెడీ చూసేసి ఉంటాడు ఆ ప్లేస్ ని. సో స్త్రీ గురించి తెలుసుకుందామని ఆ ప్లేస్ కి వెళ్తారు విక్కీ, బిట్టు, రుద్ర. ఇంకా ఆ ప్లేస్ లో మిస్టీరియస్ గా వాళ్ళు చాలానే చూస్తారు. అప్పుడే స్త్రీ వచ్చి అటాక్ చేస్తుంది. ఇంకా శ్రద్ధ వచ్చి కాపాడుతుంది వాళ్ళని. ఇక్కడ చెప్తుంది తను వచ్చిన రీజన్ ఏంటని. ఆ రీజన్ వచ్చేసి స్త్రీని ఆపడానికి 3 years నుంచి ట్రై చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా చాందేరి టౌన్ ని కాపాడదామని కూడా వచ్చా అని చెప్తుంది. స్త్రీ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇంకా చేసేది ఏం లేదని విక్కీ, బిట్టు, రుద్ర, శ్రద్ధ వీళ్ళంతా వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అదే టైంలో జన వస్తాడు. వాళ్ళంతా షాక్ అవుతారు. సో ఇంకా జన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక పడుకుంటాడు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే జన లోపల స్త్రీ ఉందని. సో ఇంకా జన చాలా అబ్నార్మల్ గా చేస్తుంటాడు. అప్పుడు శ్రద్ధ వచ్చి తల మీద రుద్దుతుంది ఒకటి. చలో ఇంకా స్లో డౌన్ అయిపోతాడు వాడు. కానీ జన మాత్రం చేయాల్సినది చాలానే చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరు లేచి చూస్తే కొందరు ఇంట్లో మగవాళ్ళు మిస్ అవుతారు. ఎందుకంటే జన స్త్రీ ఆవహించింది కదా, నైట్ టైం లో లేచి కొందరు ఇంట్లో ఓ స్త్రీ కల్ ఆనా అని ఉంటుంది కదా, దాన్ని ఎరేస్ చేస్తుంది. సో అలా ఎరేస్ చేసిన ఏవేవైతే ఇంట్లో ఉంటారో ఆ మగవాళ్ళందరూ మిస్ అవుతారు. జన ఇంకా వాడిని వదిలేస్తే ఇంకా ఎలా చేస్తాడు అని వాడిని ఇంకా నైట్ టైం లో వెళ్లకుండా చేతుల్ని కట్టేస్తారు. వీళ్ళకి ఇంకా ఒక థాట్ వస్తుంది. అంతకు ముందు బుక్ రెఫర్ చేస్తాడు కదా స్త్రీ గురించి, రైటర్ దగ్గర పోతారు. ఈసారి వీళ్ళకి దొరికే ఇన్ఫో ఏంటంటే స్త్రీ ఈ ఉమెన్ ని టౌన్ లో ఉన్న ప్రజలు తనని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు అని, ఇందుకోసం అని స్త్రీ ఆ టౌన్ లో ఉన్న ప్రజల్ని అలా రివెంజ్ తీసుకుంటుంది. ఆఖరికి స్త్రీ ఒకరిని లవ్ చేసి మరి పెళ్లి చేసుకుంటే చంపారు అని ఇంకా రివెంజ్ ఎక్కువ అవుతుంది. ఆ రైటర్ వచ్చేసి స్త్రీ నుంచి ఎలా కాపాడాలో దాని గురించి చెప్తాడు. అందులో తను చెప్పేది ఏంటంటే ఒక ప్రాస్టిట్యూట్ కొడుకు ఈ టౌన్ ని సేవ్ చేయగలడు అని చెప్తాడు. సో ఇంకా సేవ్ చేయాలి అంటే ఇంకెవరు ఉండాలి, హీరోనే కదా. అందరికీ తెలిసిన విషయం విక్కీకి మాత్రం తెలియదు తను ఒక ప్రాస్టిట్యూట్ కొడుకు అని. ఈ నిజాన్ని తన ఫాదర్ తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో ఇంకా చాలా బాధపడుతుంటాడు. ఇంకా చేసేది ఏం లేదని ఇక ఎలాగైనా స్త్రీని ఆపడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారంగానే అన్ని చేస్తారు. మొత్తానికి శ్రద్ధ స్త్రీని చంపే అని విక్కీకి కత్తి ఇస్తే స్త్రీని చంపడు. విక్కీ చెప్తాడు ఇలాగా స్త్రీని అందరూ వాడుకున్నారు కానీ స్త్రీ కోరుకునేది ఏంటంటే లవ్, తనకి రెస్పెక్ట్ ఈ చాందేరి టౌన్ లో ఉన్న పీపుల్స్ అందరూ ఇవ్వాలి, అదే కోరుకుంటుంది స్త్రీ అని విక్కీ చెప్తాడు. సో ఇంకా చంపలేడు అని శ్రద్ధ ఒకటి చెప్తుంది. స్త్రీకి ఉన్న జుట్టుని కట్ చేయి, అప్పుడు తను పవర్లెస్ గా మారుతుంది. కానీ స్టిల్ స్త్రీ అయితే బ్రతికే ఉంటుంది. సో ఇంకా ఇలా చెప్పింది అని విక్కీ స్త్రీని చంపకుండా జుట్టును మాత్రమే కట్ చేస్తాడు. స్త్రీ అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. శ్రద్ధ ప్రతి ఫెస్టివల్ కి వచ్చి వెళ్ళిపోతుంది. తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళే టైం అవుతుంది. ఈ టైంలోనే ఒక బిగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ స్త్రీ హెయిర్ ఉంటుంది కదా, ఆ స్త్రీ హెయిర్ ని తన హెయిర్ లో కలిపేసుకుంటుంది. బస్ లో వెళ్తుండగా సడన్ గా మాయమైపోతుంది. అది కండక్టర్ ఇంకా చూస్తాడు. సో ఇంకా ఇలా మిస్టీరియస్ గా ఎండ్ అవుతుంది మూవీ. లాస్ట్ పోస్టర్ సీన్ లో స్త్రీ వచ్చి చూస్తుంది టౌన్ లోకి. స్త్రీకి సపరేట్ గా స్టాచ్యూ ఉంటుంది. దాని కింద ఇలా ఉంటుంది, ఓ స్త్రీ రక్ష కర్ణ అని. అంటే దాని మీనింగ్ ఓ స్త్రీ మమ్మల్ని రక్షించు అని. సో ఇంకా చాందేరి ప్రజలు స్త్రీకి చేసిన దానికి స్త్రీ లవ్ ఇంకా రెస్పెక్ట్ కోరుకుంటుంది. తనకి రావాల్సిన రెస్పెక్ట్ ఇలా దొరుకుతుంది. సో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్నేళ్ల పాటు రాకుండా ఉంటుంది. ఇదండి మూవీ ఇలా ఎండ్ అవుతుంది. ఈ మ్యాడక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్ లో తర్వాత నెక్స్ట్ ఉన్న మూవీస్ వచ్చేసి బేడియా, ముంజియా, స్త్రీ 2. వీటికి సంబంధించిన స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి.